అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగినటువంటి ఘోర ప్రమాద ఘటన అయితే మాత్రం ఏపీ సీఎం తీవ్రంగా ఖండించారు. అయితే ఇట్లాంటి ఘటనలు జరగకుండా ప్రమాద నివారించడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలను అయితే మాత్రం సేఫ్టీ అథారిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పడం జరిగింది. అయితే ఆయన బాధితుల్ని పరామర్శించడం జరిగింది. ఆసుపత్రికి వెళ్ళి అక్కడ మెడికవర్ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ బాధితుల్ని పరామర్శించడం జరిగింది. క్షతగాత్రులకు అయితే మాత్రం పూర్తిగా కోలుకునే వరకు కూడా అక్కడ చికిత్స అందించాలని చెప్పేసి ఆ డాక్టర్ని చెప్పడం జరిగింది. మరోపక్క బాధితుల యొక్క కుటుంబ సభ్యులను కూడా ఓదార్చే పనిలో అయితే మాత్రం చంద్రబాబు నాయుడు ఉన్నారు. మరోపక్క వాళ్ళకి అన్ని విధాల ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు కూడా 18 మంది చనిపోవడం జరిగింది. ఆ 18 మంది కూడా చనిపోయిన వాళ్ళకి ₹1 కోటి పరిహారం అందిస్తామని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మరోపక్క దాదాపు 36 మంది అయితే మాత్రం అందులో గాయపడ్డ వాళ్ళు ఉన్నారు. అందులో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. అంటే ఎక్కువగా వాళ్ళకి నష్టం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఒక్కొక్కరికి కూడా ₹50 లక్షల నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. మరోపక్క ఒక 26 మంది అయితే మాత్రం కొంచెం స్వల్పంగా గాయపడ్డారు. వాళ్ళకు కూడా నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. దాదాపు ₹25 లక్షల అందిస్తామని చెప్పేసి ఏపీ సీఎం ప్రకటించారు. ఇలాంటి ఘటన భవిష్యత్తులో జరగకూడదు, ఇదే ఈ చివరి ఘటన అవ్వాలి. కాబట్టి సేఫ్టీగా అక్కడ చేసేటటువంటి ప్రతి కార్మికుడు కూడా ఏ విధంగా సేఫ్టీ ఉండాలి, కంపెనీ యాజమాన్యాలు ఏ విధంగా ఈ సేఫ్టీని జాగ్రత్తగా పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రభుత్వం తరఫున సేఫ్టీ అథారిటీ ఎప్పటికప్పుడుగా క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. సంవత్సరానికి ఒకసారి కంపెనీలని తనిఖీ చేస్తూ అక్కడ కంపెనీలు నిజంగా ప్రమాద సూచీలు పాటిస్తున్నాయా లేవా, మరోపక్క కార్మికుల యొక్క భద్రత ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క భద్రత ఏంటి అనేది కూడా ఈ యొక్క కెమికల్ కంపెనీ అవ్వచ్చు, ఇంకా ఎలాంటి కంపెనీలైనా అవ్వచ్చు, వాటిపై అయితే మాత్రం నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులను అప్రమత్తం అవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు హెచ్చరించడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా ఇదే చివరిది అవ్వాలా, ఇలాంటి ఘటనలు ఆంధ్రప్రదేశ్లో జరగకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది. మొత్తానికి బాధితులను అయితే మాత్రం చంద్రబాబు నాయుడు పరామర్శించి వాళ్ళకైతే మాత్రం ధైర్యం నింపేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. మరి ఇట్లాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి అధికారులకైతే మాత్రం ఆదేశాలు ఇవ్వటం జరిగింది.